మా రెస్పెక్టెడ్ సిపి సార్ ఆదేశాల ప్రకారం సార్కి రాబడిన సమాచారం ప్రకారం మా డీసీపీ మేడం గారు, మా ఏసీపీ సార్ ఆధ్వర్యంలో వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం సర్వీస్ రోడ్లో ఫ్లైఓవర్ బెన్సర్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లో సిడ్నీ హాస్పిటల్కి 200 yards దూరంలో స్టూడియో అని ఒక న్యూస్ ఛానల్ ఉంది. అక్కడ ఎటువంటి పేరు లేకుండా, బోర్డు లేకుండా గత కొంతకాలంగా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని మాకు సమాచారం ఉంది. గతంలో ఒకసారి రైడ్ చేశాము. అక్కడ సరిగ్గా విటులు లేకపోవడం వల్ల వాళ్ళకి వార్నింగ్ చేసి విడిచిపెట్టాము. దాంట్లో ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా అంత హై ఎక్విప్మెంట్ లాక్ సిస్టమ్ పెట్టారు. మనం వెళ్ళగానే సీసీ కెమెరాల ద్వారా చూసి వాళ్ళ ముందే అలర్ట్ అయిపోతున్నారు. దానివల్ల సరైన సాక్ష్యాధారాలు మేము దొరక్క చాలాసార్లు వెయిట్ చేసాము. కానీ నేను స్పెసిఫిక్గా ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారంగా క్లియర్గా లోపలికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూసి వాళ్ళందరూ లేడీస్ కూడా పక్క బిల్డింగ్లోకి ఒక ర్యాంప్ లాగేసి ఆ పల్లెలో దూకారు. అది కూడా మేము వీడియో తీసాము. ఆ వాటర్ ట్యాంక్ వెళ్ళి వాటర్ ట్యాంక్ కింద దాక్కున్నారు. వాళ్ళందరూ వీడియో తీసాము. తర్వాత లోపల 11 మంది విటులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో తెలియక తలుపును బ్రేక్ చేశారు. అది లాక్ సిస్టమ్ ఉంటుంది, మామూలుగా తాళం ఉండదు. ఎవరైతే యాక్సెస్ ఉందో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. వాళ్ళు బ్రేక్ చేసిన తర్వాత 11 మంది విటుల్ని 10 మంది అమ్మాయిల్ని పట్టుకున్నాము. వీళ్ళందరూ కూడా అమ్మాయిలందరూ కూడా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి మంత్లీ బేస్ మీద నెలకి ₹1,00,000 ఇస్తాం, నెలకి 50,000 ఇస్తామని చెప్పి అదే బిల్డింగ్లో ఉంచి పైన వాళ్ళకి ఉండడానికి రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లోనే ఉంటారు. వీళ్ళు బయటికి రారనమాట. వాళ్ళతో అక్రమ ఇల్లీగల్ వేరుగా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. చాలామంది సిటీకి వేరే పనుల మీద వచ్చిన వాళ్ళు కూడా ఈ నెట్లో ఎతికి మసాజ్ సెంటర్ అనగానే కేరళ మసాజ్ సెంటర్ అనుకొని కొంతమంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా కేసులు ఎదుర్కొంటున్నారు. క్లియర్గా వెరిఫై చేసుకోకుండా ఈ జస్ట్ డైల్లోని అందులో చూసి మసాజ్ సెంటర్ అని చెప్తున్నారు. కానీ మసాజ్ సెంటర్లు డిఫరెంట్గా ఉంటాయండి. అక్కడ మసాజ్ సెంటర్లో, కేరళ మసాజ్ సెంటర్లో క్రాస్ మసాజ్ జరగదు. ఈ క్రాస్ మసాజ్ ముసుగులో సీసీ కెమెరాలు పెట్టుకొని కండోమ్స్ గట్ట మధ్య సీక్రెట్గా దాచేసి తలుపు తీసే టైంలోనే ఈ కండోమ్స్ అన్నీ బాత్రూంలో వేసేయడం, ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం, కేసు బలంగా ప్రూవ్ అవ్వట్లేదని ధీమాతో చాలామంది రన్ చేస్తున్నారు. దయచేసి ఈ స్పాల విషయంలో ఆనరబుల్ సిపి గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. దయచేసి మాచవరం, విజయవాడ లిమిట్స్లో ఎటువంటి స్పాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ అక్కడెక్కడ జరుగుతున్నాయి, అన్నీ బంద్ చేయాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళ మీద కేసు కట్టాము. దీనికి వీళ్ళు ఇంట్రాగేషన్లో వీళ్ళు చెప్పిన దాని ప్రకారము చలసాని ప్రసన్న భార్గవ్ అని అతను మాత్రమే మాకు జీతం ఇచ్చి తీసుకొచ్చాడని చెప్పి ఈ శ్యామన్ అతని మేనేజర్ చెప్పాడు. అతను కూడా అరెస్ట్ చేసాము, రిమాండ్ పెడుతున్నాం. అతని ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం ఈ భార్గవ్ ముద్దాయిగా చూపించాం. అతను ప్రజెంట్ అబ్స్కానింగ్లో ఉన్నాడు. అయితే దీంట్లో ఎవరెవరు పర్మిషన్ తీసుకున్నారు, అసలు దీనికి స్టేట్ లైసెన్స్ ఉందా, చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ పేరు మీద పెడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారు. అది నిజమో కదా వెరిఫై చేసి మిగతా ఇంకెవరైనా ముద్దాలు ఉంటే అందరినీ యాడ్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే సిటీకి వస్తున్నారో ఈ ఆన్లైన్లో చూసేసి మసాజ్ సెంటర్ అని చెప్పేసి రియల్గా కొంతమంది మసాజ్ కోసం వెళ్ళి ఉండొచ్చు, కానీ అది నిజం కేరళ మసాజా లేకపోతే లేడీస్ ఉన్నారు వెరిఫై చేసుకొని వెళ్తే మంచిది. అనవసరంగా కేసులు ఎదుర్కొని లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. చాలామంది బాధపడతారు. తర్వాత ఇంకా పబ్లిక్ కూడా ఎవరైనా ఇలా మసాజ్ సెంటర్లో జరిగితే కంపల్సరీగా డైల్ 100కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాజానికి మీరు కూడా హెల్ప్ చేయాల్సిందిగా కోరుచున్నాను.